హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిచెన్ కచేరీ. ఈరోజు మనం కిచెన్లో చేసుకోబోయే రెసిపీ భిండి మసాలా. ఇది ధాబా స్టైల్ రెసిపీ తెలుసా అని నేను మీకు అబద్ధం చెప్పను. ఎందుకంటే ధాబాకి వెళ్ళి ఎవడన్నా బెండకాయ కూర వంకాయ కూర తింటారా? లేదు కదా. ఇది నార్మల్ రెసిపీ. నేను ఇది కొత్తగా కొంచెం థిక్గా వచ్చేలాగా ట్రై చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఒక మిక్సర్ జార్లో టొమాటోస్ అలాగే క్యాష్యూ వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఈ టొమాటో కాజు పేస్ట్ వల్లనే మన కర్రీ చాలా థిక్గా క్రీమీగా వస్తుంది. ఒక బాండి తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా బెండకాయ ముక్కలు మరీ చిన్నగా కాకుండా మరీ పొడుగ్గా కాకుండా మీడియం సైజ్గా కట్ చేసుకున్న బెండకాయలు 300 గ్రామ్స్ వేసుకుని సాల్ట్ వేసుకుని లైట్గా సాట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది, దానిలో జిగురు పోతుంది. అలాగే బాగా వేగితే ముక్క చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. 5 మినిట్స్ పాటు వేపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. చూసారు కదా, బాగా మెత్తగా మగ్గాయి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇదే బాండీలో మళ్ళీ ఆయిల్ వేసుకుని గ్రేవీ సిద్ధం చేసుకుందాం. మనం గ్రేవీ రెడీ చేసుకునే లోపు ఈరోజు కిచెన్లో మన కచేరీ ఏంటో, ఏ పాట పాడుకుందామో చూసేద్దామా? సో లెట్స్ స్టార్ట్ అవర్ సాంగ్. తల తల మెరిసిన తారక తెలి వెలుగుల వెన్నెల దారుల, తల తల మెరిసిన తారక తెలి వెలుగుల వెన్నెల దారుల, కోరి పిలిచెను తనదరి చేరగా మది కలచెను తీయని కోరిక, హాయి హాయిగా జాబిల్లి తొలిరే వెండి దారాలల్లి మందు జల్లి నవ్వసాగే ఎందుకో మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో, హాయి హాయిగా జాబిల్లి తొలిరే వెండి దారాలల్లి మందు జల్లి నవ్వసాగే ఎందుకో మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో. సాంగ్ అయితే వినేశారు కదా, ఎక్కడా విన్న జ్ఞాపకం కూడా లేదు కదా. మేబీ 60, 70, 80s వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పాట కనిపెట్టేసి కమెంట్ సెక్షన్లో తెలియజేసే ఉంటారు. ఈ సాంగ్ వచ్చేసి వెలుగు నీడలు మూవీలోనిది. ఈ సాంగ్ ఏఎన్ఆర్ గారి మధ్య గిరిజ గారి మధ్య జరుగుతుంది. సాంగ్ అయితే చాలా బాగుంటుంది. మూవీ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఇంకా ఇంకా బాగుంటుంది. మీరు అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ. మనం ఈరోజు ఈ పాట పాడుకోవడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు గిరిజ గారి పుట్టినరోజు. ఆవిడ పుట్టినరోజున సందర్భంగా ఆవిడని గుర్తు చేసుకుంటూ ఆవిడ మెయిన్గా నటించిన ఈ పాటని పాడుకున్నాం. గిరిజ గారి గురించి చెప్పుకోవాలి అంటే, ఆవిడ అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో లేడీ కమెడియన్గా యాక్ట్ చేసేవారు. ఆవిడవి స్పెషల్ సాంగ్స్ అయితే ఉన్నాయి, కానీ ఒక పెద్ద హీరోతో ఉన్న సాంగ్ అయితే ఇదే కావచ్చు. అందుకనే ఆవిడ గుర్తుగా ఈ సాంగ్ని గుర్తు చేసుకున్నాము ఈరోజు. సో పాట అయితే పాడుకున్నాము, పాట విశేషాలు కూడా చెప్పుకున్నాము. అలాగే మన రెసిపీ కూడా అయిపోవచ్చింది. గ్రేవీ రెడీ అయిపోయింది. ఇంకొంచెం వాటర్ వేసుకుని బాగా 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే పచ్చి వాసన ఏమన్నా ఉన్నా కూడా పోతుంది. సో 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా కుక్ అవుతుందో. దీనిలో చక్కగా ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే మన భిండి మసాలా రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకే కాదు, చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా పాట, ఆ మూవీ విశేషాలు మీకు ఎలా అనిపించాయి, మళ్ళీ పాత రోజు గుర్తొచ్చాయా అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియోకి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.